ఎన్ని అత్యవసర కార్యక్రమాలు ఉన్నప్పటికీ మీ మీద ఉన్న అభిమానం, ప్రభాకర్ గారితో ఉన్నటువంటి భయం, ఆయన గారు వెంటాడి వేధించి సాధించుకునేటటువంటి వ్యక్తి మీకు శాసనసభ్యుడిగా రావటం, ఆయన గారు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా సాకారం చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులున్నా మన హుస్నాబాద్ వెళ్ళి వారిని మందలించి రావాలి అనే తలంపుతోటి నేరుగా ఢిల్లీ నుంచి హుస్నాబాద్కు వచ్చినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా. ఇన్ఛార్జి మంత్రిగా మీ అందరి సమన్వయంతో ఈ జిల్లా సమగ్రాభివృద్ధితోటి పాటు గతంలో అచేతనంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని చైతన్యవంతపరిచి గత 10 సంవత్సరాల విధ్వంస పాలనలో వికాసవంతం వైపు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మనం ఇవ్వాల్సినటువంటి అండదండలన్నింటినీ కూడా సంపూర్ణంగా ఇచ్చి ఆయన గారు ఇచ్చేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలని సక్రమంగా పూర్తి చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాయే కాదు తెలంగాణని ఒక పద్ధతి కలిగినటువంటి రాష్ట్రంగా, ఒక అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా భారతదేశంలోని అగ్రగామిగా ఉంచడానికి ఆయన చేసేటటువంటి ప్రయత్నాలన్నిటికీ చేదోడు వాదోడుగా ఉండాల్సినటువంటి అవసరం మన రాష్ట్ర ప్రజలందరి మీద ఉంది. కాబట్టి దయచేసి కరీంనగర్ తోటి పాటు తెలంగాణ యావత్తు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుభిక్షమైనటువంటి పరిపాలన సంస్కరణతోటి పాటు రేపు జరగబోయేటటువంటి గ్లోబల్ సమ్మిట్ భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకి ఇవన్నీ తెచ్చేటట్టుగా ఆయన చేసేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి చేయూతనిచ్చి అండదండలు ఇచ్చినటువంటి శ్రీధర్ బాబు గారికి, వివేక్ గారికి, పొన్నం గారికి, అడ్లూరి గారికి, ప్రజా ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉమ్మడి జిల్లాలో రేపు భవిష్యత్తులో తప్పకుండా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని గౌరవ ముఖ్యమంత్రి గారితో ఎన్నికలైన తర్వాత ప్రారంభోత్సవం చేసి ఉత్తర తెలంగాణనే కాదు తెలంగాణని పచ్చబరిచి వ్యవసాయ పరంగా అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యతని ఆయన గారు నాకు అప్పచెప్పారు. కాబట్టి ఆయన గారి సహాయ సహకారాలతోటి ఈ జిల్లా, ఈ రాష్ట్రాన్ని వ్యవసాయ పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి 1,00,000 కోట్లు శాంక్షన్ చేసి ఖర్చు పెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి మీ రైతాంగ మోములో చిరునవ్వు చూడటానికి కష్టపడి పరిపాలించేటటువంటి రేవంత్ రెడ్డి గారికి మనం సర్వదా కృతజ్ఞతగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ సెలవు. థ్యాంక్ యూ. పెద్దలు, పాల ఉత్పత్తిలో గుజరాత్లో కురియన్ గారి పేరు ఏ విధంగా చిరస్థాయిగా ఉంటుందో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పామాయిల్కి సంబంధించి భవిష్యత్ తరంలో తుమ్మల నాగేశ్వరరావు గారు పామాయిల్కి సంబంధించి ఒక కురియన్గా ఉంటారు. ఆ విధంగా పామాయిల్కి బ్రాండ్ అంబాసిడర్ వారు. ఈ ప్రాంతంలో కూడా రైతులు పామాయిల్ని ఏర్పాటు చేయాలి. పక్కనే నంగునూరు ఆయిల్ ఫ్యాక్టరీ ఉందని అనేక సందర్భాల్లో రైతులతో సమావేశం పెట్టినటువంటి వ్యక్తి. ఈ సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలు అందరూ కూడా గౌరవనీయులు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకులతో పాటుగా ఈ ప్రాంతానికి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారు. ఎందుకంటే చాలా